అనిరుద్ మ్యూజిక్, గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్, నాగవంశి ప్రొడక్షన్ హౌస్ ఇంత పెద్ద స్కేల్ ఉన్నప్పుడు సినిమా అవుట్పుట్ బెస్ట్ క్వాలిటీలో ఎందుకు రాదు? ఖచ్చితంగా వస్తుంది. హాయ్ హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆల్ ఇండస్ట్రీ చార్ట్స్. ఈ రోజు మన ఛానల్లో రీసెంట్ గా రిలీజ్ అయినటువంటి విజయ్ దేవరకొండ అండ్ గౌతమ్ తిన్ననూరి కాంబోలో కింగ్డమ్ టీజర్ అయితే వన్ డే లోనే ట్రెండింగ్ లో నిలిచింది. విజయ్ దేవరకొండకి ఫ్యామిలీ స్టార్ ఫ్లాప్ అయినప్పటికీ కంబ్యాక్ అయితే అసలు ఎక్స్ట్రాడినరీ పవర్ఫుల్ గా వస్తున్నాడని మనకు తెలుస్తుంది. ఫుల్ మాస్ ఓరియంటెడ్. అండ్ గౌతమ్ తిన్ననూరి కూడా జెర్సీ మూవీ అంత క్లాసికల్ మూవీ తీసి ఒక పవర్ఫుల్ యాక్షన్ ఓరియంటెడ్ మూవీతో ఇప్పుడు ఎంట్రీ ఇస్తున్నారు. గౌతమ్ తిన్ననూరికి అట్ ద సేమ్ టైం విజయ్ దేవరకొండ కూడా బెంచ్ మార్క్ సినిమా అని చెప్పుకోవచ్చు. సో ఈ రోజు మన ఛానల్లో ఏంటంటే ఎక్కువ ల్యాగ్ లేకుండా సినాప్సిస్ అండ్ లాగ్ లైన్స్ తో కింగ్డమ్ స్టోరీ ఏంటి అనేది జస్ట్ ఒక 2-3 లైన్స్, ల్యాగ్ లేకుండా 2-3 లైన్స్ లోనే స్టోరీ ఏంటి, ఎలా ఉండబోతుంది, అక్కడ అట్మాస్ఫియర్ ఏంటి, ఆ సినిమాలో టీజర్ చూసిన తర్వాత మనకు అట్మాస్ఫియర్ ఏం కనబడుతుంది, హీరో దేనికోసం ప్రయత్నిస్తున్నాడనే లాగ్ లైన్ లో జస్ట్ చెప్పుకుంటూ స్పెక్యులేషన్స్ అయితే చాలా వైరల్ అవుతున్నాయి. కానీ మనకు టీజర్ చూసిన తర్వాత ఆ స్టోరీ ఏంటి అని అయితే చూద్దాం. సో మనం టీజర్ లో చూసుకున్నట్లయితే అనిరుద్ మ్యూజిక్ అయితే అసలు ఎక్స్ట్రాడినరీ. ఎక్కడ హీరో ఎలివేషన్స్ కి ఎంట్రీ ఇచ్చేటప్పుడు అయితే ఆయన మ్యూజిక్ బీజిఎంస్ మాత్రం హైలైట్. దాని గురించి అసలు దాంట్లో మైనస్ లేదు, చెప్పాల్సిన అవసరం కూడా లేదు. సో గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్ కూడా చూస్తే ఆయన బిఫోర్ సినిమా జెర్సీకి ఇప్పుడు తీస్తున్న కింగ్డమ్ కి ఇంప్రూవ్మెంట్ చాలా ఉంది. క్లాసికల్ మూవీ నుండి ఒక మాస్ ఓరియంటెడ్ మూవీకి చేంజ్ అవ్వడం అనేది ఇట్స్ బెస్ట్ థింగ్. ఫ్యాన్స్ కి అయితే ఎవరైతే ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళకైతే ఖచ్చితంగా పండగ. ఇక సో స్టోరీ ఏంటంటే లాగ్ లైన్ లో చెప్పాలని అంటే హీరో సామాన్య ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు, విలన్ సామాన్య ప్రజలని ప్రెజర్ పెడుతున్నప్పుడు, వాళ్ళని ఇబ్బందులు ఉన్నప్పుడు హీరో విలన్ నుండి సామాన్య ప్రజలని, అక్కడున్న తెగ వాళ్ళందరినీ విలన్ ప్రెజర్ నుండి సామాన్య ప్రజల్ని కాపాడి వాళ్ళకి ఏం చేశాడు అనేది స్టోరీ. విజయ్ దేవరకొండ ఒక గ్యాంగ్స్టర్ గా ఫ్రెండ్స్ సర్కిల్ లో వాళ్ళంతా గ్యాంగ్స్టర్, అక్కడ శ్రీలంక ఏరియాలో అతను ఒక పెద్ద గ్యాంగ్స్టర్ గా చూపించి ఈవెన్ పోలీసులను కూడా అతను భయపెడతాడు అనే కాన్సెప్ట్ అయితే మనకి టీజర్ లో కనబడింది. దాంతో పాటు సామాన్య ప్రజలని ఎందుకని అంటున్నామనంటే అక్కడ ప్రజలందరూ కూడా మట్టి కింద మృతదేహాలు, భూమి పైన దండయాత్రలు. సో ఇలాంటి పవర్ఫుల్ డైలాగ్స్ మనం చూసుకుంటే టీజర్ లో సామాన్య ప్రజల్ని విలన్ ఎప్పుడు ఇబ్బంది పెడుతుంటాడనే కాన్సెప్టే మనకు కనబడుతుంది. సో ఈ రాధాంతం అంతా ఎవరి కోసం, ఈ అలజడి ఎవరి కోసం అని అన్నప్పుడు హీరో ఎంట్రీ ఇస్తే ఆ ఎలివేషన్ ఎంత మంచిగా పండిందో మనం టీజర్ లో చూసినాం. సో కాబట్టి సామాన్య ప్రజల బాధ తీర్చడం కోసం హీరో ఏం చేశాడనేదే కింగ్డమ్ స్టోరీ ఖచ్చితంగా కావచ్చు. ఇదే ఖచ్చితంగా ఉంటుందని నేను చెప్పట్లేదు. సో సినిమా ఇండస్ట్రీలో మూవీ లవర్స్కి అయితే ఒక స్టోరీ లాగ్ లైన్ అయితే డిజైన్ చేసి సో స్టోరీ ఇలా ఉండబోతుంది అనే జస్ట్ డిస్కషన్ మాత్రమే. ఇదే ఖచ్చితంగా ఉంటుందని ఏం లేదు. మే 30 సినిమా ఖచ్చితంగా రిలీజ్ అవుతుంది. స్టోరీ ఏంటి అందరూ ఎగ్జైట్మెంట్ కోసం ఎదురు చూస్తున్నారు. విజయ్ దేవరకొండ మేక్ ఓవర్ కూడా, ఆయన బాడీ చూసుకున్నా కానీ, తర్వాత ఆ గెటప్స్, ఆ బాడీ, సో లుక్ అవన్నీ చాలా ఎగ్జైట్మెంట్ ఇస్తున్నాయి. ఎస్పెషల్లీ అనిరుద్ మ్యూజిక్ కూడా చాలా బాగుంది. స్టోరీ ఏంటనేది ఇక గౌతమ్ తిన్ననూరి నుండి చూసినట్లయితే ఆయన నుండి స్టోరీ ఏ రేంజ్ లో ఉంటుందో మనందరికీ తెలిసిందే. ఎందుకంటే జెర్సీకి ఎన్ని అవార్డ్స్ వచ్చినాయి, ఎన్ని కాంప్లిమెంట్స్ వచ్చినాయో మనం చూసాం. సో కింగ్డమ్ స్టోరీ అయితే సో అలా ఉండబోతుంది. సామాన్య ప్రజల నుండి ఎలా కాపాడాడు హీరో, ఏం చేశాడు, ఆయన ఎంత దూరం వెళ్తున్నాడు అనేది కాన్సెప్ట్ నాకు తెలిసి. ఇలాంటి లేటెస్ట్ మూవీ అప్డేట్ కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఖచ్చితంగా మన ఛానల్లో వీడియోస్ సినిమాల గురించి ఉంటాయి. మూవీ లవర్స్కి అయితే ఖచ్చితంగా సినిమా నచ్చుతుంది. అన్ని హీరోల ఫ్యాన్స్కి ఖచ్చితంగా మన వీడియోలు నచ్చుతాయి. ఎవరైతే మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో మీకు కొంచెం ఇన్ఫర్మేటివ్గా అనిపించినా కానీ లైక్ చేసుకోండి మన వీడియోని ఇప్పుడే. థ్యాంక్ యూ.